4000 ఎసెన్షియల్ ఇంగ్లీష్ వొకాబ్యులరీ సిరీస్లో భాగంగా ప్రతి వీడియోలో 10 పదాలను మనం నేర్చుకుంటామండి. ఈ వీడియోపై మీరేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఈ వీడియోలో పదాలను ఎంత సులభంగా వివరించడం జరిగిందో మీకు తెలుస్తుంది. ఇష్యూ అంటే ఏమిటి? ఇష్యూ అంటే చాలా ముఖ్యమైన విషయం. అంటే ప్రజలు చాలా పట్టించుకునే, చర్చించే ఒక విషయం. ఇది పరిష్కరించాల్సిన సమస్య కూడా కావచ్చు, లేదా ఒక నిర్ణయం తీసుకోవలసిన విషయం కూడా కావచ్చు. ఉదాహరణ: పర్యావరణం పాడు అవుతున్నది అనేది ఒక ముఖ్యమైన ఇష్యూ. ఎందుకంటే ఇది మనందరినీ ప్రభావితం చేస్తుంది. దేశంలో ఉద్యోగ కొరత ఉంది అనేది కూడా ఒక ముఖ్యమైన ఇష్యూ. ఎందుకంటే ఇది చాలా మంది యువతను ప్రభావితం చేస్తుంది. మన పాఠశాలలో క్రీడలు ఎక్కువగా నిర్వహించాలి అనేది పాఠశాల విద్యార్థులకు ముఖ్యమైన ఇష్యూ కావచ్చు. ద మెన్ స్పోక్ అబౌట్ ఇష్యూస్ దట్ వర్ ఇంపార్టెంట్ టు ద పీపుల్ అంటే ఆ మనుషులు ప్రజలకు ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడారు అని అర్థం. ఉదాహరణకు, వారు దేశంలోని ఆర్థిక పరిస్థితి, విద్య లేదా ఆరోగ్యం వంటి విషయాల గురించి మాట్లాడి ఉండవచ్చు. ఇష్యూ అనే పదాన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తాము? ఏదైనా సమస్య గురించి మాట్లాడేటప్పుడు, ఒక నిర్ణయం తీసుకోవలసిన విషయం గురించి మాట్లాడేటప్పుడు, ఒక విషయం గురించి చర్చించాలనుకున్నప్పుడు. సరళంగా చెప్పాలంటే, ఇష్యూ అంటే చాలా ముఖ్యమైన విషయం. దీని గురించి చాలామంది ఆలోచిస్తారు మరియు మాట్లాడతారు. నన్ అంటే ఏమిటి? నన్ అంటే ఏదీ లేదు అని అర్థం. మన దగ్గర ఏదైనా వస్తువు లేదా వ్యక్తి లేకపోతే అది నన్ అని చెప్తాము. ఉదాహరణ: హీ స్పెంట్ ఆల్ హిజ్ మనీ. దేర్ ఇస్ నన్ లెఫ్ట్ అంటే అతను తన దగ్గర ఉన్న డబ్బు అంతా ఖర్చు చేశాడు. ఇప్పుడు అతని దగ్గర ఏ డబ్బు మిగలలేదు అని అర్థం. నన్ ఎందుకు ఉపయోగిస్తారు? ఏదైనా లేదని తెలియజేయడానికి ఉపయోగిస్తారు. ఒక వస్తువు లేదా వ్యక్తి లేకపోవడం వల్ల ఏర్పడిన పరిస్థితిని వివరించడానికి ఉపయోగిస్తారు. ఒక ప్రశ్నకు సమాధానంగా ఉపయోగిస్తారు. సరళంగా చెప్పాలంటే, నన్ అంటే ఏదీ లేదు అని అర్థం. పేషెంట్ అంటే ఏమిటి? పేషెంట్ అంటే ఒక వ్యక్తి చాలా సహనం కలిగి ఉంటాడు అని అర్థం. అంటే అతను లేదా ఆమెకి చాలా సులభంగా కోపం రాదు లేదా బాధపడదు. ఏదైనా జరిగినా ఓపికగా ఉంటారు. ఉదాహరణ: ఐ హ్యాడ్ టు బీ పేషెంట్ అండ్ వెయిట్ అంటిల్ 5 టు లీవ్ అంటే నేను 5 గంటల వరకు వెళ్ళాలి కాబట్టి ఓపికగా ఉండవలసి వచ్చింది అని అర్థం. ఇక్కడ వెంటనే వెళ్లాలని అనిపించినా నేను ఓపికగా 5 గంటల వరకు వేచి ఉన్నాను. మరొక ఉదాహరణ: నా తమ్ముడు చాలా పేషెంట్. అతనికి ఎప్పుడూ కోపం రాడు అని చెప్పాలంటే, మై బ్రదర్ ఇస్ వెరీ పేషెంట్. హీ నెవర్ గెట్స్ యాంగ్రీ అని చెప్పవచ్చు. నా స్నేహితుడు చాలా పేషెంట్. అతను కష్టాలను ఓపికగా ఎదుర్కొంటాడు అని చెప్పాలంటే, మై ఫ్రెండ్ ఇస్ వెరీ పేషెంట్. హీ ఫేసెస్ డిఫికల్టీస్ పేషెంట్లీ అని చెప్పవచ్చు. పాజిటివ్ అంటే ఏమిటి? పాజిటివ్ అంటే మంచిది, సానుకూలమైనది అని అర్థం. ఏదైనా విషయం, వ్యక్తి లేదా పరిస్థితి మంచి ఫలితాలు ఇస్తుందని ఆశించినప్పుడు మనం దాన్ని పాజిటివ్ అని అంటాము. ఉదాహరణ: షీ హ్యాస్ ద పాజిటివ్ ఫ్యూచర్ అహెడ్ ఆఫ్ హర్ ఆఫ్టర్ ఫినిషింగ్ కాలేజ్ అంటే ఆమె కళాశాల పూర్తి చేసిన తర్వాత ఆమె భవిష్యత్తు చాలా బాగుంటుందని అర్థం. ఇక్కడ ఆమె భవిష్యత్తు గురించి మనం మంచి ఆశలు పెట్టుకుంటున్నాము. మరొక ఉదాహరణ: నేను నా పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకుంటానని ఆశిస్తున్నాను. ఇది నాకు ఒక పాజిటివ్ ఆలోచన అని చెప్పాలంటే, ఐ హోప్ ఐ విల్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ మై ఎగ్జామ్. దిస్ ఈజ్ అ పాజిటివ్ థాట్ ఫార్ మీ అని చెప్పవచ్చు. నా స్నేహితుడు చాలా పాజిటివ్ వ్యక్తి. అతను ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు అని చెప్పాలంటే, మై ఫ్రెండ్ ఈజ్ అ వెరీ పాజిటివ్ పర్సన్. హీ ఈజ్ ఆల్వేస్ హ్యాపీ అని చెప్పవచ్చు. పనిష్ అంటే ఏమిటి? పనిష్ అంటే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు అతనికి శిక్ష ఇవ్వడం. అంటే అతను బాధపడేలా చేయడం. ఉదాహరణకి, ఒక పిల్లవాడు తన గదిని శుభ్రం చేయకపోతే అతని తల్లిదండ్రులు అతనిని టీవీ చూడనివ్వకపోవడం. ఉదాహరణ: టు పనిష్ మీ, మై టీచర్ హ్యాడ్ మీ స్టాండ్ ఇన్ ద కార్నర్ అంటే నేను ఏదైనా తప్పు చేసినందుకు నా ఉపాధ్యాయుడు నన్ను మూలలో నిలబడమని చెప్పారు. అంటే నాకు శిక్షగా నన్ను మూలన నిలబెట్టారు. మరొక ఉదాహరణ: ఒక దొంగను పట్టుకుని జైలుకు పంపితే అతనికి శిక్ష ఇచ్చినట్లే. ఒక విద్యార్థి పరీక్షలో కాపీ కొట్టితే అతనికి శిక్షగా మార్కులు తీసివేయవచ్చు. రిప్రజెంట్ అంటే ఏమిటి? రిప్రజెంట్ అంటే ఒక వ్యక్తి లేదా ఒక గుంపు తరపున మాట్లాడటం లేదా వారి కోసం పనిచేయడం. అంటే వారి అభిప్రాయాలను, ఆలోచనలను లేదా కోరికలను ఇతరుల ముందు ప్రదర్శించడం.
ఉదాహరణ: మై లాయర్ విల్ రిప్రజెంట్ మీ ఇన్ కోర్ట్ అంటే కోర్టులో నా వకీలు నా తరపున వాదించబోతున్నాడు. అంటే నేను ఏమనుకుంటున్నానో నా హక్కుల గురించి అతను కోర్టులో చెప్పబోతున్నాడు. మరొక ఉదాహరణ: ఒక రాజకీయ నాయకుడు తన నియోజకవర్గ ప్రజలను ప్రతినిధిస్తారు. అంటే ఆ ప్రజల కోసం పని చేస్తారు. ఒక కంపెనీలో ఒక మేనేజర్ తన టీంను ప్రతినిధిస్తారు. అంటే తన టీంలోని వ్యక్తుల అభిప్రాయాలను మిగతా మేనేజర్లకు తెలియజేస్తారు. రిప్రజెంట్ ఎందుకు ఉపయోగిస్తారు? ఒక వ్యక్తి లేదా గుంపు తరపున మాట్లాడటానికి. ఒక వ్యక్తి లేదా గుంపు యొక్క హక్కులను రక్షించడానికి. ఒక వ్యక్తి లేదా గుంపు యొక్క అభిప్రాయాలను తెలియజేయడానికి. సరళంగా చెప్పాలంటే రిప్రజెంట్ అంటే ఒక వ్యక్తి లేదా ఒక గుంపు తరపున మాట్లాడటం లేదా వారి కోసం పనిచేయడం. షేక్ అంటే ఏమిటి? షేక్ అంటే ఒక వస్తువు లేదా వ్యక్తి ముందుకు వెనుకకు లేదా పైకి కిందికి వేగంగా కదలడం. అంటే ఒక చోట నిలకడగా ఉండకుండా వణుకుతూ ఉండటం. ఉదాహరణ: వెన్ పీపుల్ షేక్ హ్యాండ్స్ ఇట్ యూజువలీ మీన్స్ దే అగ్రీ అంటే ఇద్దరు వ్యక్తులు చేతులు కలిపినప్పుడు అంటే చేతులు వణుకుతూ కలిపినప్పుడు వారు ఒక విషయంపై అంగీకరిస్తున్నారని అర్థం. ఇది ఒక రకమైన సంకేతం. మరొక ఉదాహరణ: భూకంపం వచ్చినప్పుడు భూమి కంపిస్తుంది. అంటే భూమి షేక్ అవుతుంది. ఒక చెట్టును గాలి బలంగా వీస్తున్నప్పుడు చెట్టు ఆకులు షేక్ అవుతాయి. ఒక వ్యక్తి చలి వల్ల వణుకుతున్నప్పుడు అతని శరీరం షేక్ అవుతుంది. స్ప్రెడ్ అంటే ఏమిటి? స్ప్రెడ్ అనే పదానికి రెండు ప్రధాన అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఏదైనా వస్తువు లేదా ద్రవం ఒక చోట నుండి మరో చోటకు వ్యాపించడం. రెండవది, ఒక వార్త లేదా సమాచారం చాలా మందికి తెలియజేయడం. మొదటి అర్థం, వ్యాపించడం. ఐ లైక్ టు స్ప్రెడ్ బటర్ ఆన్ మై టోస్ట్ అంటే నేను నా టోస్ట్ మీద వెన్నను వ్యాపిస్తూ రాస్తాను అని అర్థం. ఇక్కడ వెన్న ఒక చోట నుండి మరో చోటకు వ్యాపిస్తోంది. మరొక ఉదాహరణ: ఒక వైరస్ ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపిస్తుంది. ఒక చెట్టు యొక్క వేర్లు నేలలో వ్యాపిస్తాయి. ఒక రంగు నీరు ఒక కాగితం మీద వ్యాపిస్తుంది. రెండవ అర్థం, వ్యాప్తి చేయడం. ఒక వార్తను స్ప్రెడ్ చేయడం అంటే ఆ వార్తను చాలా మందికి చెప్పడం. ఒక ఆలోచనను స్ప్రెడ్ చేయడం అంటే ఆ ఆలోచనను ప్రచారం చేయడం. మరొక ఉదాహరణ: ఒక కొత్త ఫోన్ గురించి వార్తను స్నేహితులందరికీ చెప్పడం. ఒక మంచి పనిని చేయాలనే ఆలోచనను ప్రజలందరికీ చెప్పడం. స్ట్రోల్ అంటే ఏమిటి? స్ట్రోల్ అంటే నెమ్మదిగా, ప్రశాంతంగా నడవడం. అంటే ఎక్కడికైనా వెళ్లాలనే ఉద్దేశంతో వేగంగా నడవకుండా చుట్టూ ఉన్న వాటిని ఆస్వాదిస్తూ నెమ్మదిగా నడవడం. ఉదాహరణ: మై డాగ్ అండ్ ఐ స్ట్రోల్డ్ త్రూ ద పార్క్ టుడే అంటే నేను నా కుక్కతో కలిసి పార్కులో నెమ్మదిగా నడిచాను అని అర్థం. ఇక్కడ మేము పార్కులోని చెట్లు, పూలు, ఇతర వ్యక్తులను చూస్తూ ప్రశాంతంగా నడిచాము. మరొక ఉదాహరణ: భోజనం తర్వాత తోటలో స్ట్రోల్ చేయడం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సాయంత్రం సమయంలో బీచ్లో స్ట్రోల్ చేయడం చాలా రిలాక్స్గా ఉంటుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.